వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు. నేను మీ కేశవ. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో గల సిఎస్ స్కూల్లో రావడం జరిగింది. ఇక్కడ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు వారి యొక్క ఉన్నత లక్ష్య సాధన కోసం ఈరోజు సైన్స్ ఫేర్ అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థుల యొక్క ప్రతిభను చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఎగ్జిబిషన్స్ అనేది జరుగుతూ ఉంది. సో వీళ్ళ ద్వారా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది వచ్చేసరికి స్మార్ట్ డస్ట్బిన్. ఏంటి స్మార్ట్ డస్ట్బిన్ అనేది ఏంటి అంటే సార్ మన చేతుల్లో ఎప్పుడైనా ఎక్కువ చెత్త ఉంటే మనం డస్ట్బిన్ డోర్ ఓపెన్ చేసుకోలేం కదా సార్. అలాంటప్పుడు పక్కన పారేస్తాం. అలా పారేయడం వల్ల దోమలు ఈగలు అనేవి పుట్టుకొచ్చి మన తినే ఆహారంపై వాలి మనకు అనారోగ్యానికి గురి చేస్తుంది. అలా జరగకుండా ఉండడం కోసం మన చేతుల్లో ఎక్కువ చెత్త ఉంటే ఈ స్మార్ట్ డస్ట్బిన్ వల్ల ఉపయోగం ఏమిటంటే దీని ముందు నిలబడగానే ఓపెన్ అవుతుంది సార్. అప్పుడు మన చెత్త ఆటోమేటిక్గా చెత్త వేసేస్తే ఆటోమేటిక్గా డోర్ అనేది ఓపెన్ అవి క్లోజ్ అయిపోతుంది సార్. ఎవరైనా దీని ముందు నుంచోగానే ఓపెన్ అవుతుంది సార్. సెన్సెస్ ద్వారా సార్ ఓపెన్ అవుతుంది సార్. అవును సార్. ఇలా తీసిన వెంటనే క్లోజ్ అయిపోతుంది సార్. లక్ష్మీ భవాని సార్. బందవీధి హాస్టల్. అవును సార్. ఏ స్కూల్ అమ్మా? GTW ఆశ్రమ స్కూల్ గర్ల్స్ ఇంగ్లీష్ మీడియం హుకుంపేట సార్. ఏంటి దీనికోసం ఎట్లా ఎక్స్పీరియన్స్? అంటే ఇది మానవుల్లో శ్వాసక్రియ అనేది ఎలా జరుగుతుంది, ఎక్కడి నుండి మొదలై ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, ఎండ్ అయిన ప్లేస్ నుండి మళ్ళీ మనం సపరేట్ అయిన అదే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలా బయటకు వస్తుంది అనే దాని గురించి మా ప్రాజెక్ట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం నాసిక రంధ్రాల నుండి ఊపిరి అనేది తీసుకుంటాం సార్. నాసిక రంధ్రాల్లో మనకు చిన్న చిన్న దారం పోగులుగా మ్యూకస్ అనే చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి సార్. అందులోనే మనం పీల్చుకున్న వాయువు అనేది వడపోయబడుతుంది. వడపోయబడిన వాయువు అనేది నాసిక కుహరంలోకి వెళ్తుంది సార్. నాసిక కుహరంలో తేమతో కూడిన పొర కలిగి ఉంటుంది సార్. ఆ తేమతో కూడిన పొరలో మనం పీల్చుకున్న వాయువు అనేది వెచ్చగా అవుతుంది. తేమగా అయిన తర్వాత గ్రసనిలోకి వస్తుంది సార్. గ్రసని అనేది మనకు ఉమ్మడి మార్గం సార్. ఉమ్మడి మార్గం ఎలా అని అంటే ఆహారం మరియు వాయువు అనేది రెండుగా ప్రయాణించే ఉమ్మడి మార్గం. ఆ ఉమ్మడి మార్గం నుండి స్వరపేటికలోకి వస్తుంది. స్వరపేటిక అనేది మనకు అంటే మన స్వరం అంటే మనం మాట్లాడే మాటలు పాటలు అవి మనకు యూజ్ అవ్వేదే స్వరపేటిక సార్. సార్ ఇదే స్వరపేటిక. స్వరపేటిక నుండి వాయునాళంలోకి వస్తుంది సార్. వాయునాళం అంటే వాయునాళం మనకు ఎలా ఉంటుందంటే రింగులుగా ఉంటుంది, సి ఆకారంలో ఉంటుంది సార్. అది సి ఆకారంలో ఉండి రింగులుగా ఉండడానికి కారణం ఏమిటంటే మన వాయునాళం అనేది స్ట్రైట్ గా ఉంటే అవి మనం పీల్చుకునే గాలి లోపలికి వెళ్ళాక ముడతలుగా అయిపోతుంది సార్. అలా ముడతలుగా అవ్వకుండా ఉండాలని అది సి ఆకారంలో ఉండి రింగులుగా ఉంటుంది సార్. ఆ రింగులుగా ఉండి కిందకి వచ్చేసరికి ఇక్కడ రెండు శ్వాసనాళాలని చీలుతుంది సార్. ఆ శ్వాసనాళాలే చివరి వరకు వస్తుంది. చివరికి వచ్చేసరికి శ్వాసనాళికలుగా వీడుతుంది అనమాట. ఆ శ్వాసనాళికల్లోనే ఈ వాయుగోనులు అనేవి ఉంటాయి సార్. వాయుగోనుల్లోనే మన పీల్చుకున్న వాయువు అనేది సపరేట్ అవుతుంది. సపరేట్ ఎలా అని అంటే O2 మరియు CO2 గా సపరేట్ అవుతుంది. సపరేట్ అవి ఆ వాయుగోనుల్లోనే వాయు గోడలు అనేది ఉంటుంది సార్. వాయుగోడల్లోకి ఈ O2 అనేది వెళ్తుంది అనమాట. ఆ వాయుగోడల్లోనే బ్లడ్ అనేది ఉంటుంది. ఆ బ్లడ్ లోనే ఆ ఆక్సిజన్ అనేది అందులో కలుస్తుంది. ఆ CO2 అనేది మనం ఎలాగైతే ఊపిరి పీల్చుకున్నామో ఆ విధంగానే బయటకు వచ్చేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ అని మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది.